పేరు దేవరపల్లి అనిల్ కుమార్ రెడ్డి, మాది గురువారెడ్డిపాలెం, ఒంగోలు బోర్డు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం పెంచిన ఈ ట్యాక్స్ సిగరెట్ మీద అనుకుంటే అది పొరపాటు. అది ఇది చివరికి రైతు మీద పిడుగుపడ్డటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పొగాకు ధరలు అనూహ్యంగా తగ్గిపోతాయి. ఈ ట్యాక్స్ వల్ల వ్యాపారులు కొనటానికి ముందు చూపు చూడరు. కాబట్టి ఇదేంటంటే ఇది రైతులకే పెద్ద శాపంగా మారింది. కానీ కేంద్రం తీసుకునే ప్రతి నిర్ణయం కూడా రైతులకి అనువుగా తీసుకోవాలి. కానీ వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఇది పెద్ద శాపంగా మారింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ పెంచినటువంటి ట్యాక్సేషన్ అన్ని కూడా తగ్గించి రైతులకు న్యాయం జరగాలని చెప్పేసి కోరుకుంటున్నాము. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఏంటంటే మాకు ఆల్రెడీ పొగాకు చేతి పంటకొచ్చి ఉన్నది. దీన్ని ఇప్పుడు కొనుగోలు చేసే విధానంలో మార్పులు కనుక చేస్తే చాలా రైతులు చాలా ఇబ్బంది పడి ఈ అప్పుల పాలతోటి చాలా ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఉన్నారు. దీనివల్ల క్రమేణా బ్యాంకుల వాళ్ళు ఒత్తిడి చేస్తారు, బయట అప్పులు తెచ్చి దీని మీద పెట్టుబడి పెట్టున్నాము. ఇవన్నీ పిల్లల చదువులు గాని, జీవనోపాధికి, రైతుల కూలీలకి పే చేయాల్సినవి కానీ ఏది కూడా చేయలేని పరిస్థితుల్లో రైతులు ఇదవుతారు. కాబట్టి మీరు దీన్ని దృష్టిలో పెట్టుకుని అన్ని విధాలా కూడా అందరికీ కూడా మీరు ఆ ట్యాక్సేషన్ కనుక తగ్గించగలిగితే అందరూ రైతులు కూడా కొంత ఇదిగా ఉంటారు. ఆల్రెడీ ప్రీవియస్ గా జరిగిన దాంట్లో కూడా అందరికీ కూడా రైతులకి పొగాకులు చాలా వరకు నష్టాలే ఎదురు చూశారు. కానీ ఈ సంవత్సరం అన్న కొద్ది రంగు వస్తుంది, ఏదో కొద్దిగా ఆశాజనకంగా ఉండిద్ది అని అనుకున్న పరిస్థితుల్లో ఇలాంటి పెద్ద ఇదిని కేంద్ర ప్రభుత్వం పిడుగులాంటి వార్తని వినిపించింది. దీన్ని అందరి దృష్టిలో మాకు ప్రకాశం జిల్లాకి ముఖ్యమైన పంట పొగాకు పంట తప్పితే మరొక పంట అనేది లేదు. ఈ పంట మీద అందరూ కూడా ఆధారపడి ఎక్కువ కూలీలు గాని అందరూ కూడా ఎక్కువ మంది ఆధారపడి పడుతున్నారు. మాకు ఇది ఉంటే జీవనోపాధి పిల్లలను చదువుకునే ఖర్చులకు గాని అన్నిటికీ కూడా మాకు బాగా ఇదిగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం మా మీద విధించినటువంటి ట్యాక్స్ ని తగ్గించి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం.